సో మీరు ఏ వయసులో ఉన్నప్పుడు మొట్టమొదటిసారి కరప్షన్ గురించి విన్నారు? అరే అన్ని వయసులోనే వింటున్నాం. మా అంటే బాగా అనేది ఇంకో చిన్న కథ చెప్తాను. నాకు ఎప్పుడు ఈ కథ నాకు చాలా ఇష్టం. మా నాన్నగారు చెప్పేవారు. ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేసేవాడు మా ఫాదర్. అది ఇంగ్లీష్ వాళ్ళ కంపెనీ, బ్రిటిష్ కంపెనీ. ఓ దొరగారు ఉండేవారు. నా చిన్నతనం మాట నేను చెప్తున్నా. ఆ దొరగారు చిన్న డ్రింక్ అలవాటు ఉంది. అందువల్ల ఆయన కంపెనీకి హెడ్ కనుక ఈ ఊళ్ళో విశాఖపట్నంలో ఆయన కంపెనీ డబ్బుని డ్రింక్ వాడుకుంటూ ఉండేవాడు. డ్రింక్ అలవాటు ఉన్నవాడు ఏదో లెక్కన పడతాడు. ఎంత వాడుకున్నాడు? 100, 200 వాడుకున్నాడు. 200, 100 అంటే ఇవాళ 20,000, 50,000 వాడుకున్నాడు. ఇంగ్లాండ్ నుంచి ఇన్స్పెక్షన్కి వస్తున్నారని తెలిసి అతను విశాఖపట్నం బీచ్కి వెళ్ళి తను షూట్ చేసి చచ్చిపోయాడు. మా నాన్నగారు చెప్పేవారు ఈ స్టోరీ. దట్ వాజ్ కరప్షన్ టు దోస్ పీపుల్. దట్ వాజ్ ది ఏజ్ ఆఫ్ పీపుల్ వెన్ పీపుల్ వాళ్ళు ఆ కరప్షన్ అంత కంటెంప్ట్తో ఫీల్ అయ్యేవారు. ఎక్కడే వాడు ఇప్పుడు చేయటం చాలా ప్రైడ్గా ఫీల్ అవుతుంది. ఈవీఎంస్ అన్ని పాడైపోయాయి, లేకపోతే మేము గెలిచేవాళ్ళం అనే నాయకులు మనకి మిగిలారు. కొన్ని లక్షల మంది తమకు అగైనెస్ట్గా ఓట్ చేశారని సిగ్గుపడుతూ కూర్చుని వెనక్కి తిరిగి ఆలోచించుకోవాల్సింది పోయి మిషన్లు పాడైపోయాయి, లేకపోతే మా అందరికీ ఓట్లు బాగా వచ్చేవనే నాయకులు వచ్చారు. సెప్యూటీ మారిపోతుంది, కాలం మారిపోతుంది, కాలం మారిపోతుంది. అయితే ప్రతిదీ కొట్టిపారేయక్కర్లేదు. ఫీల్డ్లోంచి కూడా మళ్ళీ మంచి రోజులు రావాలి, వస్తాయి, ఆశిద్దాం. సార్ మీరు రాసే కాలం ఏదైతే ఉందో జీవన కాలం, ఆ జీవన కాలం 24 years నుంచి రాస్తున్నారు. ఎక్కడ 24, 46 years బట్టి రాస్తున్నా. బట్ ప్రచురణ అయితే 24 years నుంచే. ఓకే. సో అది రాస్తున్నారు. ఈ మధ్య అది ఆడియో రూపంలో కూడా వస్తుంది కదా గత కొన్ని నెలలుగా. సో అది మీరు ఎంచుకునే టాపిక్స్ కూడా మొత్తం ఇప్పుడు సమకాలీన పరిస్థితులు, ఎప్పుడు కాంటెంపరీ. నేను వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కింద లెక్క. ఇప్పుడు చీఫ్ ఎడిటర్స్గా ఉన్న వాళ్ళందరికంటే కూడా నేను సీనియర్ని. ఎందుకంటే 1959లో నేను ఆంధ్రప్రభలో జాయిన్ అయ్యాను. 1959 అంటే 56 సంవత్సరాల కిందట నేను జాయిన్ అయ్యాను. ఇప్పటికీ కూడా ఈ 46 సంవత్సరాల్లో నేను ఎంచుకొని రాసిన కాలం టాపిక్ ఎడిట్ పేజీలో పడుతుంది. ఆ టాపిక్ మీద ఎడిటోరియల్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. నేను వారసత్వపు రాజకీయాల నుంచి ఇవాళ ఓటరు తిరస్కరించాడు అని నేను రాస్తే శేఖర్ గుప్తా ఆర్టికల్ నా పక్కన పడింది నిన్న. శేఖర్ గుప్తా వాజ్ రైటింగ్ ఇప్పుడు వారసత్వ దాన్ని రాశాడు ఆయన. నా కాలం అది. అంటే ఆ రోజులు అది అవగాహన, అది ఎక్స్పీరియన్స్. ఎన్నిసార్లు, ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను రాసిన కాలం దట్ వాజ్ సబ్జెక్ట్ ఫర్ ఎడిటోరియల్. సంతోషించే విషయం. సార్ ఒక విషయం చెప్పండి, మీరు రాసిన నాటకాలు ఏవైతే ఉన్నాయో కళ్ళు, అలాగే ఆశయానికి సంకెళ్ళు, ఇలాంటి కొన్ని అద్భుతమైన నాటకాలు, అది స్టేజ్ మీద పర్ఫార్మెన్స్లు కొన్ని కోకొల్లలు జరిగినాయి, సినిమా రూపంలో వచ్చాయి. ఆ రోజుల్లో బాగా వేసేవారమ్మా. సినిమాల్లో కూడా వచ్చాయి. అందులో మీరు రాసిన కొన్ని నాటకాలు ఈవెన్ ఇప్పుడు పాఠ్యాంశాలు కూడా వచ్చాయంట కదా సార్ గత టెక్స్ట్ బుక్. నాకు ఎండ్లూరు సుధాకర్ గారిని మిత్రులు, ఆయన ఇక్కడ తెలుగు యూనివర్సిటీలో పనిచేస్తాడు ఆయన, రాజమండ్రి. నేను 4 సంవత్సరాలు మీ పుస్తకం పాఠం చెప్పాను సార్ అంటాడు ఆయన. కళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ ఎంఏకి టెక్స్ట్ బుక్ అది. సో ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ అండ్ హ్యాపీనెస్. సో ఇట్స్ అ గ్రేట్ లైఫ్ సార్. ఇట్స్ అ వెరీ వెరీ హ్యాపీ లైఫ్. వెరీ హ్యాపీ లైఫ్ అమ్మా. ఐఎమ్ ది హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆన్ గాడ్స్ ఎర్త్. డైలాగ్ విత్ ప్రేమ అండ్ ప్రేమ గారితో ఇంటర్వ్యూ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. నీకు ఎలా ఉంది ప్రణవి, చెప్పు? నాకు చాలా 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 ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ప్రేమ గారు. అండ్ వాచ్ దిస్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆఫ్ us in Dialogue with Prema on iDream.